మిర్యాలగూడ నియోజకవర్గంలో తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భూముల రీసర్వే కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు పైలట్ ప్రాజెక్టులో భాగంగా నియోజకవర్గంలోని 5 గ్రామాలను ఎంపిక చేసి అవగాహన కల్పిస్తూ గ్రామ సభలు నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ భూముల రీసర్వే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, విధానం, ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరించారు। తెలంగాణ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా భూముల రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు। భూముల సరిహద్దులు స్పష్టంగా నిర్ణయించబడడంతో పాటు భూ రికార్డులు ఆధునీకరించబడతాయని, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, ఆర్డీఓ రమణారెడ్డి, సర్పంచులు, రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, భూ యజమానులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు। భూ రీసర్వే కార్యక్రమానికి అధ్యక్ష వహించిన ఎంఆర్ఓ గారికి, అలాగే సర్పంచ్ గారికి, అలాగే ఆర్డీఓ గారికి, ఉప సర్పంచ్ గారికి, అలాగే ఎమ్మెల్సీ శంకరన్నకి, అలాగే గ్రామ పెద్దలకి, గ్రామ నాయకులకి, అక్కల చెల్లెలకి, అందరికీ, ప్రతి ఒక్క రైతన్నకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఎంతో చాలా ప్రతిష్టాత్మకంగా కొన్ని దశాబ్దాల నుంచి రీసర్వే చేయించాలా, మన ఈ మధ్యనే ఎలక్షన్స్ లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ధరణిలో చాలా లోపాలు ఉన్నాయి, ఈ ధరణిని తీసేసి భూభారతి పేరుతోని ప్రతి ఒక్క రైతన్నకి, ప్రతి ఒక్క ఏదైతే ఎంజాయ్మెంట్ లో ఉన్న రైతుకి దానికి సంబంధించిన కాగితాలు కానీ, పేపర్స్ కానీ, ఏదైతే ఆ ఎంజాయ్మెంట్ లో ఉన్న ఆ డిజిటల్ సర్వే తీసి ఆ రైతుకి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు ఆ డిజిటల్ కార్డులోనే మ్యాపింగ్ వచ్చే విధంగా కొత్తగా తీసుకున్న ఈ నిర్ణయం కొంచెం సున్నితమైన సమస్యాత్మకం వచ్చినా కానీ గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న పెద్దలని పార్టీలకు అతీతంగా గౌరవించి వాళ్ళందరినీ ఒక కమిటీ వేసి ఆ కమిటీలలో ఉన్న వాళ్ళందరినీ భూ సమస్యలు రాకుండా అక్కడ ఏదైతే ఉన్నదో, ఎవరైతే ఇప్పుడు 36, 38లో కానీ 86, 88లో కానీ వైవాట్లో కానీ ఇక్కడ ఏవైతే ఉన్నాయో, అంటే నరసాపురానికి సంబంధించిన ఈ సర్వే నెంబర్లలో సుమారు 1500 ఎకరాలు 1200 ఎకరాల చిల్లర ఉంది। దీన్ని మన అందరం గ్రామాదులు దానికి నిర్ణయించి గ్రామాదులలో ఉన్న రైతులందరికీ ఏదైతే ఉన్నాయో పట్టాలు ఈ సర్వే నెంబర్ ప్రకారం ఎన్నో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ఇబ్బంది ఉన్నది కాబట్టి దీన్ని పరిగణనలో తీసుకొని ఈ భూ సర్వేలలో పాల్గొని రైతులు కానీ, పెద్దలు కానీ, నాయకులు కానీ అందరూ ఈ సున్నితమైన సమస్యను ఎదుర్కొనే విధంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా, ఎలాంటి సమస్య వచ్చినా మనందరం కూర్చొని మాట్లాడుకొని దానిని పరిగణనలో తీసుకొని ఆ రైతుకి ఇబ్బంది రాకుండా ఎంజాయ్మెంట్ లో ఉన్న ఏదైతే ఉన్నదో ఆ ఎకరం కానీ, అరెకరం కానీ, 10 గుంటలు కానీ దాన్ని సర్వే చేసి వాళ్ళకి డిజిటల్లో కార్డులు ఎక్కించి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిఫలాలు ఏదైనా ఆ రైతుకే చేరాలా, ఆ రైతు బంధు విషయంలో కానీ, రైతు రుణమాఫీ విషయంలో కానీ చేరే విధంగా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఆ రైతుకి చెందాలనే ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సర్వే మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఏదైతే రాజాఘట్లో ఉన్న ఏదైతే భూములు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో 6 పేకలు వచ్చి ఇక్కడ నివసించి ఆ సర్వేలు కూడా అది కూడా వాళ్ళ పెళ్లిళ్ళైనా వాళ్ళు లేకపోతే ఏదైనా ఇబ్బందులు పడుతున్నా కానీ వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే ప్రతిఫలాలు అందలేక అవి అమ్ముకోలేక, కొనుక్కోలేక ఇచ్చి కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఫస్ట్ మనకు పైలట్ ప్రాజెక్టుల సందర్భంగా ఈ రోజు నరసాపురం గ్రామం తీసుకుని తర్వాత నెక్స్ట్ అన్ని గ్రామాలలో ఈ సర్వే చేసేసి ప్రభుత్వం ఎందుకంటే చాలా ఇబ్బంది ఉంటుంది, ఇది చాలా సమస్యలు వస్తాయి, ఈ సమస్యలు ఎదుర్కొని కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మీరు అందరూ కట్టుబడి ఉండి ఆ సమస్యలను ఎదుర్కొని మన అందరం ఏదైతే ఆ ఎంజాయ్మెంట్ సర్వేలో ఉన్న రైతుకి అందే విధంగా ఆ రైతుకి ఏ ఇబ్బంది రాకుండా డిజిటల్ కార్డు ఇచ్చే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ